భారం భరించిన యేసయ్యను నువ్వు ప్రేమిస్తే, అది ధ్యానిస్తే నీకు ఏ విషయంలో చింత ఉండదు, ఏ విషయంలో బాధ ఉండదు. నువ్వు రూపాంతరం పొందాలంటున్నావు, కానీ ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయటం లేదు. ఏకాంతంగా ప్రార్థన చేయనోడు రూపాంతరం పొందలేడు. రూపాంతరం పొందడం అంటే మార్పు చెందలేడు. మార్పు కావాలా? మోకాళ్ళు వంగాలి. మార్పు కావాలా? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మీలో మార్పు కలిగే వరకు సిలువను ధ్యానించండి. సిలువ ధ్యానం అనేది ఒక క్రైస్తవునికి చాలా అవసరమైనది. అది నిన్ను ప్యూరిఫై చేయడానికి, పరిశుద్ధపరచడానికి, నీవు ఆయన ప్రేమ చేత ఆకర్షించబడడానికి, ఎండిపోయిన చెరువులాగా ఉన్న నీ జీవితం నీళ్లతో నింపబడినట్టుగా ఉండాలంటే సిలువ దగ్గరికి రావాలి. మార్పు కోసమే ప్రభు వచ్చాడు ఈ లోకంలోనికి. నేను పాపులను మారు మనసు పొంద పిలువనొచ్చి తిని. ఎందుకు వచ్చాడట? పాపులను పరిశుద్ధులుగా చేయడానికి. పాపులనే వచ్చాను నేను ఆరోగ్యవంతులకు కొరకు రాలేదు. ప్రభు దగ్గరకు వచ్చిన వాడు మార్పు చెందాలి. ఏ విషయంలో అంటే అన్ని విషయాల్లో మార్పు చెందాలి. తన ఆలోచనలతో సహా, తన క్రియలు ప్రవర్తనతో సహా తన జీవితం మారిపోవాలి. ఊరికే ఊత పదాలుగా మనకు వాక్యాలు వచ్చి, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవి అవ్వలేదు. ఏంటంటే అది పాతవి గతించను, సమస్తము. మళ్ళీ 1-2 మారలేదని అర్థం లేదు అక్కడ. ఎంతమంది ఈ రోజున యేసయ్యను ప్రేమిస్తున్నారు? ఒకటేనండి, ఇఫ్ యు లవ్ గాడ్ యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రేమ పరిపూర్ణుడిగా చేస్తుంది మనకి. ఇంకేం అక్కర్లా, ఇంకేం నీకు బోధలు అక్కర్లా, నీకు ప్రసంగాలు అక్కర్లా, నీకు డిసిప్లైన్ అక్కర్లా. నేను యేసయ్యను ప్రేమిస్తే నేను ఆయన కొరకు జీవిస్తా, ఆయన్ని సంతోషపెడతా. ఆయన ధ్యాస, ఆయన మీద ఆశ, ఆయన కార్యాలు, ఆయన పనే. ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎవడేమనుకుంటున్నా నాకు అవసరంలా, ఏం జరుగుతుందో నాకు అవసరంలా, నా యేసయ్యను నేను సంతోషపెట్టాలనే ఒకే జీవితం కలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు.